వచనం. నూను కుమారుడైన యెహోషువ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నూను కుమారుడైన యెహోషువ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో వాక్యము ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడండి. ఆదియు అంతా మీరు నడిపించండి. నలుదిక్కుల దురాత్మ సంబంధమైన చీకటి శక్తుల క్రియలను నేను యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. 1,00,000 మంది దేవదూతలను విడుదల చేస్తున్నాను. దేవుని యొక్క అభిషేకాన్ని మా మధ్య మీరు విడుదల చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యము వెళ్ళటకు తోడునే అక్కడ వెలుగు కలుగునను రాయబడింది. ఈ రాత్రి నీ వెలుగు మా మధ్య ఉన్నందులకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనములో నూను కుమారుడైన యెహోషువ అని అక్కడ రాయబడింది. యెహోషువ పేరు ముందు ప్రతిసారి నూను కుమారుడు, నూను కుమారుడు, నూను కుమారుడు అని వ్రాయబడింది. వాక్యం చదువుతూ చదువుతూ వెళ్ళిపోయాం, కానీ ఆ నూను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, అసలు ఈ యొక్క ఇతివృత్తాంతం ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఊరిలో ఉన్న ప్రజలందరూ ఏమని పిలిచారంటే, నూను కుమారుడైన యెహోషువ, నీవు నూను కుమారుడువు అని అన్నారు. ఈ నూను అనేటువంటి మాట, ఈ నూను అనే మాట అదొక హీబ్రూ పదం. హీబ్రూ పదంలో ఒక అద్భుతమైనటువంటి పేరు అని అనుకుంటారు, కానీ కాదు. నూను అనేటువంటి ఈ వ్యక్తి ఎఫ్రాయిము గోత్రంలో వచ్చాడు. ఎఫ్రాయిము గోత్రంలో వచ్చాడన్న మాటే కానీ బుద్ధి మారలేదు. నూనుకి బుద్ధి మారలేదు. నూను యొక్క స్వభావం ఎలా ఉందంటే, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాడు. యెషయా గ్రంథంలో గప్పాలమారి, తంటాలమారి అని పేరు పెట్టబడింది. అలాగునే ఈ నూను కూడా ఒక తంటాలమారిగా వాళ్ళ మధ్యలో ఉన్నాడు. వారి మధ్యలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో బానిసలలో ఒక బానిస ఈ నూను. ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్నటువంటి ఈ నూను వాళ్ళందరి మధ్యలో ఉంటూ, ఈ యొక్క ఇశ్రాయేలీయులు గోషాను దేశంలో ఉంటే వాళ్ళ సమాచారం అంతా తీసుకెళ్ళి ఐగుప్తులో అందించేవాడు. బాగా ఇంట్రెస్ట్గా వినాలి. ఐగుప్తు దేశంలో వెళ్ళి ఇశ్రాయేల్ యొక్క సమాచారం అంతా తీసుకెళ్ళి వారికి చరేసి ఐగుప్తుల చేత వీరిని ఇంకా ఎక్కువగా కఠినపరచడానికి అనుమతి తీసుకొచ్చేవాడు. ఈ నూనె ఎవరో కాదు, ఇశ్రాయేల్ యొక్క సమాచారం అంతా తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నాయకులకు చెప్తే, ఆ నాయకులు ఇచ్చినటువంటి పిడికిడి ఆ జీతపత్యాలతో బతుకుతూ ఇశ్రాయేల్ని మోసం చేసి బ్రతికేవాడు. నూను అనేటువంటి ఈ మాట నేను చదువుతూ ఉంటే నాకు అనిపించింది, నాకాష్, నాకాష్. అందరూ చెప్పండి నాతో పాటు, నాకాష్. హీబ్రూ పదాలలో నూన్ అనే మాట దాని అర్థం ఏంటంటే నాకాష్ అని అర్థం. నూన్ అని అంటే సర్పము అని అర్థం. ఇతని పేరులో సర్పం ఉన్నది. ఇతడు చేస్తున్న చెడ్డ పనులకు తగ్గట్టే సర్పపు బుద్ధులు ఇతన్ని వెంటాడుతున్నాయి. ఇతని జీవితం అంతా సర్పమయంగా మార్చబడింది. ఎవరు చూసినా అతని, అమ్మో వాడి పేరు నాకాష్. నాకాష్ అనేటువంటి హీబ్రూ పదానికి, అరామిక్ పదానికి నూను అని తెలుగులో అర్థం. నూను అని తెలుగులో అర్థం. అందరూ అంటున్నారు, అమ్మో అతడు సర్పంతో సమానమండి, అతడు మంచివాడు కాదండి, చాలా చెడ్డవాడండి. ఎందుకంటే మన సమాచారం అంతా తీసుకెళ్ళి శత్రువులకి చెప్పేవాడు. మన సమాచారం అంతా వెళ్ళి శత్రువులకి చెప్పి మనల్ని ఇంకా చిత్రహింసకు గురి చేసేవాడు. ఇతడు మంచివాడు కాదు, చెడ్డవాడని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఇతనికి నాకాష్ అని పేరు పెట్టారు. దాని తెలుగులో నూన్ అన్నారు. ఈ నాకాషు ఈ చేస్తున్న చెడ్డ పనులన్నీ ఇశ్రాయేలు చూచి, వీడు బతికినా చచ్చినా ఒకటే, వీడి వల్ల ఈ ఊరంతా చెడ్డ సమాచారంతో నింపబడింది, వీడి వల్ల ఈ యొక్క ప్రజలంతా కూడా నాశనం అయిపోతున్నారు అని ఈ నూనెను తీసుకెళ్ళి
ఈ నూనెను తీసుకెళ్ళి ఒక గదిలో బంధించి పెద్ద పెద్ద విషసర్పాలు పంపించి ఆ నూనెను కరిచి చంపించేశారు. ఇశ్రాయేలులందరూ 10 గోత్రాల వారు ఇశ్రాయేల్లో 10 గోత్రాల వారు భయంకరమైనటువంటి తాపకరమైన సర్పాలు పంపించి నూనెని ఒక రూమ్లో బంధించి ఆ యొక్క రూమ్లోకి ఇతన్ని ఆ సర్పాలతో కరిపించి చంపేశారు. అతడు అక్కడే చచ్చాడు, ఐగుప్తులోనే చచ్చాడు. కానీ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన ఆ పేరు మాత్రం యెహోషువ ముందు నుంచి పోవట్లేదు. యెహోషువ ముందేముందంటే, మీ నాన్న నూనురా, మీ నాన్న చెడ్డ సమాచారం చెప్పేవాడు, మీ నాన్నకు మేము పెట్టిన పేరు నాకాష్. నాకాష్ అంటే సర్పపు మనిషి. నువ్వు పేరుకు మాతో ఉండొచ్చు కానీ మీ నాన్న పేరు మాత్రం నీ నుండి మేము తీయము. నువ్వు మాతో ఉన్నావన్న మాటే కానీ నీ హృదయంలో ఒకవేళ నువ్వు ఏవేవో అనుకోవచ్చు, కానీ మా హృదయం ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నువ్వు ఎప్పటికైనా నూను కుమారుడివే. మీ నాన్న ఏ రీతిగా అయితే సర్పపు ఆలోచన కలిగాడో అదే సర్పపు బుద్ధి కలిగిన వాడువు నువ్వు. కాబట్టి నీవు కూడా నాకాష్ యొక్క కుమారుడివే కానీ వేరొకడు కావు అన్నారు. మనసంతా యెహోషువకి ప్రతిరోజు బాధపడేవాడు. ఎంత బాధపడేవాడంటే ప్రతిరోజు తన తాను కృంగు తీసుకునేవాడు. ఎవరు కనబడినా నూను కుమారుడైన యెహోషువ కాదు, నువ్వు నాకాష్, మీ నాన్న పేరు నాకాష్ అని అంటుంటే గుండెలు బద్దలైపోయేటివి. చాలామంది జీవితాల్లో ఈ రాత్రి నీ పితరుల వల్ల కలిగిన శాపం, నీ పితరుల వల్ల కలిగినటువంటి హేయకరమైన శాపం నీ పేరులో ఇంకా మిగిలి ఉందన్న విషయం నీకు అర్థం కావట్లేదు. విగ్రహారాధన వల్ల కలిగిన శాపం, వారు గతకాలంలో చేసిన వ్యభిచారపు పాపం, వారు గతకాలంలో చేసినటువంటి బహుదేవత విగ్రహారాధన, వారి జీవితంలో దేవునికి అవిధేయులయ్యి నిజ దేవుణ్ణి ఆరాధించక అసత్యమైన వాటి కోసం బ్రతికినంత కాలం వారు చేసిన బలులన్నీ ఒక్కొక్కసారి నిన్ను నీ పిల్లల్ని వేధిస్తూనే ఉన్నాయి. నూను కుమారుడిని యెహోషువ ముందు ఏ రీతిగా అయితే వాళ్ళ నాన్న పేరుందో, ఈ రాత్రి చాలామంది జీవితాలలో ఏదో ఒక శాపం వారిని వెంటాడుతూనే ఉన్నది. యెహోషువ ఆలోచనలో పడ్డాడు. నా పేరు ఎలా, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని ఆలోచించడం ప్రారంభించాడు. యెహోషువ గురించి ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు నూను కుమారుడు కదూ అనేవాళ్ళు. వాళ్ళకి దండం పెట్టి చెప్పేవాడు, మా నాన్న తెలుసో తెలియకో చేశాడయ్యా, మీ గురించి చెడ్డ సమాచారం అంతా ఐగుప్తులో చెప్పాడయ్యా, అప్పటికి మా నాన్న మీరు చంపేశారు కదూ, మా నాన్న మీరు తాపకరమైన సర్పాలు పంపించి మా నాన్న చంపేశారు, మీ మీద నాకెంతో కోపం ఉంది, అయినా నేను బలహీనుడిని, నేనేం చేయగలను, నన్ను ఎందుకు మీరు పొద్దాక నాకాష్ కుమారుడని నన్ను వేధిస్తున్నారు అని యెహోషువ ప్రతిరోజు వాళ్ళ మధ్యలో మదన పడిపోయేవాడు. ప్రతిరోజు బాధపడుతూ కూర్చునేవాడు. ప్రతిరోజు దిగులు పడుతూ ఆ శాపాన్ని ఎలా పోగొట్టుకోవాలని ఆలోచించేవాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీ జీవితాలలో దేవుడి రాత్రి మొదట నీ జీవితంలో ప్రతి హేయకరమైన శాపాన్ని ఈ రాత్రి తొలగించాలని నువ్వు కోరుకుంటే, హేయకరమైనటువంటి శాపమంతా నా కుటుంబంలో నుంచి, నా పేరులో నుంచి వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. పేరు మారితే కాదు సుమా, జీవితం కూడా మార్చబడాలి. అబ్రహాముగా మారాడు, యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. మరి నీవు పేరు మారింది, జీవితం మారలేదు. పేరులో ఇంకా ఎక్కడో నాకాష్ లాంటి అనుభవాలు ఉన్నాయి. నూనె లాంటి పాత స్వభావం ఏదో నిన్ను వెంటాడుతుంది. నూనె లాంటి చేదైన అనుభవాలు ఏవో నిన్ను ఇంకా వెంటాడుతూ అక్కడక్కడ నీ స్వభావాన్ని, గడిచిన నీ పితరుల యొక్క స్వభావాన్ని ఇంకా నువ్వు కనపరుస్తూనే ఉన్నావు. యెహోషువ సందిగ్ధంలో పడ్డాడు. ఎలాగ నేను ఈ పేరును పోగొట్టుకోవాలి అనని ఒక రోజున నడుచుకుంటూ మోషే దగ్గరకు వచ్చి చేరాడు. స్తోత్రం కలుగునుగాక. మోషే దగ్గరకు వచ్చి చేరాడు.
నీ జీవితంలో నువ్వు చేరవలసింది ఒకే ఒక వ్యక్తి దగ్గరికి రావాలి. నువ్వు ఎక్కడెక్కడ తిరిగితే నీకు రక్షణ కలగదు. ఎక్కడెక్కడో నీ శాపాన్ని పోగొట్టుకోవాలంటే కుదరదు. ఎక్కడెక్కడో నువ్వు తిరిగినంత మాత్రాన నీ జీవితంలో హేయకరమైన శాపము నీ నుండి వెళ్ళిపోదు. యెహోషువ ఒక నిర్ణయం చేశాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నేను మోషే దగ్గరికి వెళ్ళాలి అని అనుకొని ఈ ఎఫ్రాయిము గోత్రంలో నుంచి ఈ నూను కుమారుడు నాకాష్ కుమారుడు వెంటనే బయలుదేరి నేరుగా మోషే దగ్గరకు వచ్చాడు. మోషే దగ్గర రాగానే మోషే కూడా అడిగాడు, నువ్వు ఎవరి కొడుకువి అని అంటే, అయ్యా ఈ పాలెంలో ఉన్న వాళ్ళందరూ, ఇశ్రాయేలు గోత్రాల వాళ్ళందరూ నన్నందరూ నాకాష్ కుమారుడు అంటున్నారు. నేను ఏ విధం చేతనైనా నీతోనే నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన కోణంలో నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీవు చేరాల్సిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. యెహోషువ శాపాన్ని పోగొట్టుకోవడానికి ఏ రీతికైతే మోషే దగ్గరకు వచ్చి చేరాడో, యెహోషువలో ఉన్న శాపమంతా పోవడానికి మోషే దగ్గరకు వచ్చి ఏ రీతికైతే ఆశ్రయం పొందాడో, ఈ రాత్రి నీవు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి నీవు ఒక్కసారిగా ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమాడాలి. ఇప్పుడు మోషేకి ఏ ఆప్షన్ కనబడడం లేదు. ఏ విధము చేతనైనా నేను మోషే దగ్గరే ఉండాలనుకున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో నీ శాపం పోవాలన్నా, నీ పాపం పోవాలన్నా నీవు ఒక వ్యక్తిని ఆశ్రయించాలి. ఆ వ్యక్తి పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన్ను ఆశ్రయించాలి, ఆయన్ను వెంబడించాలి, ఆయన కొరకు నీ జీవించాలి. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. వాళ్ళ గురువు గారిని యెహోషువ వెంబడిస్తుంటే ఒక రోజున మోషే నేరుగా దేవుని పర్వతమైనటువంటి సీనాయికి వెళ్ళాడు. చదవండి ఒకసారి నాతో పాటు. దేవుని పర్వతమైనటువంటి సీనాయికి వెళ్ళాడు. సీనాయికి వెళ్ళిన వెంటనే ప్రజలందరూ చూస్తున్నారు. ఏంటి మోషే వెళ్ళాడు ఇంకా రాలేదు, ఏంటి మోషే వెళ్ళాడు ఇంకా రాలేదు, మోషే వెళ్ళాడు ఇంకా రాలేదు అని అందరూ అంటుంటే, మోషే ఎక్కడైతే ఉన్నాడో దానికి దిగువ భాగన ఆ యొక్క పర్వతము కింద యెహోషువ మౌనంగా కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఆ పాలెంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఏంటి నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, నువ్వేంటి ఇక్కడ కూర్చొని ఉన్నావు అని అంటే, వాక్యంలో రాయబడింది, యెహోషువ దేవుని గుడారాన్ని విడిచి బయటకు రాలేదు అని రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. మీరు చెప్పట్లేదు, ఇంకా గట్టిగా. గుడారాన్ని విడిచి బయటకు రాలేదు, దేవుని గుడారములోనే ఉన్నాడు. గుడారం ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని ఆశ్రయించాల్సిన నీవు చాలాసార్లు లోకాన్ని ఆశ్రయిస్తున్నావు, లోకంలో ఉన్న పద్ధతులను ఆశ్రయిస్తున్నావు. ఇప్పుడు యెహోషువ గుడారాన్ని విడిచి బయటకు రాలేదట. వాళ్ళందరూ అంటున్నారు, ఏంటి నువ్వు రావట్లేదు? 40 రోజులకు గమనిస్తున్నాం, 40 రోజులుగా నీ స్వభావాన్ని గమనిస్తున్నాం, 40 రోజులుగా నీ యొక్క ప్రతి అనుమానముని మేము పరీక్షిస్తున్నాం. అన్ని గోత్రాల వారందరూ పాలెంలో ఆడుకుంటుంటే, పాలెంలో ఎగురుతుంటే, పాలెంలో రకరకాల కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతుంటే, నీవేంటి గుడారంలో కూర్చొని ఉన్నావు? చదవండి నాతో పాటు ఒకసారి దయచేసి. ఒకసారి అందరూ గట్టిగా చదవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. యెహోషువ గ్రంథం అందరూ హెబ్రీయులు రాసిన పత్రిక, దానికంటే ముందుగా యెహోషువ గ్రంథం అందరూ యెహోషువ గ్రంథం నేను చదువుతున్నాను చూడండి. 24:29 ఈ సంగతులు జరిగిన తరువాత, చాలన్నయ్య, ఏ సంగతులు జరిగిన తర్వాత ఈ మంచి చెడ్డలన్నీ జరుగుతూ ఉంటే ఈ మనుషుడు మాత్రం అక్కడే కూర్చొని ఉంటే అందరూ అనుకుంటున్నారు, ఏంటి యెహోషువ ఇక్కడ కూర్చొని ఉన్నావు, నువ్వు బయటికి రావాల్సి ఆడుకోవాలి కదా, ఈ యవన ప్రాయంలో నువ్వు సంతోషంగా ఉండాల్సినోడివి, ఈ యవన ప్రాయంలో నువ్వు చాలా మంచిగా ఉండాల్సిన వాడివి, ఈ యవన ప్రాయంలో రకరకాల మనుషులతో తిరిగి నీ జీవితాన్ని ఉల్లాసపరచుకోవాల్సిన వాడివి, ఎక్కడున్నావేంటి
అని అంటుంటే అప్పుడు యెహోషువ ఒక మాట అన్నాడు. ఇప్పుడు చదవండి ఆ మాట ఒకసారి. ఈ మాట అందరు గట్టిగా చదవాలని నేను కోరుకుంటున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యవనస్తులు ఉండాల్సింది ఈ రాత్రికాల సమయంలో దేవుని గుడారంలో ఉండాలి. దేవుని గుడారంలో దేవుని మందసం ఉన్నది. దేవుని మందసం ఉన్న చోట యవనస్తులు ఉండాలి. కానీ యవనస్తులు ఈ రాత్రి పూట దేవుని గుడారాలలో లేరు. వాక్యమైన దేవుని మందసం దగ్గర లేరు. ఈ మినిస్ట్రీలో చాలామంది యవనస్తులు ఉన్నారు. యవనస్తులు ఎక్కడ ఉండాలంటే దేవుని గుడారం దగ్గర ఉండాలి. దేవుని గుడారంలో దేవుని మందసం ఉంది. దేవుని గుడారంలో దేవుని కెరూబులు ఆ మందసాన్ని ఆనుకొని ఉన్నాయి. ఆ మందసంలో మోషే యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని చేతి వేలుతో ఆ యొక్క నిబంధన పలకలు ఉన్నాయి. దానితో పాటు అహరోను చేతి చిగురించిన ఆ యొక్క కర్ర ఉన్నది. అటువైపునేమో బంగారు మన్నా పాత్ర ఉంది. వాటిని కనిపెట్టుకోవాల్సినటువంటి నీవు లోకంలో కనిపెట్టుకుంటున్నావు, లోకంలో జీవిస్తున్నావు, లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకుంటున్నావు. చాలాసార్లు సేవకులైనటువంటి వారు కూడా సెల్ ఫోన్కి ఇచ్చినంత ప్రయారిటీ, మరలా చెప్తున్నాను, సెల్ ఫోన్కి ఇచ్చినంత ప్రయారిటీ వాక్యానికి ఇవ్వడం లేదు. సెల్ ఫోన్ మీద పెట్టినంత దృష్టి వాక్యం మీద పెట్టట్లేదు. సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే వెంటనే అందరూ అమ్మా ఛార్జర్ ఉందా, ఛార్జర్ అడుగుతారు. ఎప్పుడైనా నాకు అభిషేకం తగ్గిందయ్యా, అభిషేకం కోసం ప్రార్థన చేయడం ఒక్కరిని అడుగుంటామా? అయ్యా నాకు అభిషేకం తగ్గిందయ్యా, ఒక్కసారి మీరందరూ వచ్చి నా కోసం ప్రార్థన చేయండి. నేనేదో కాస్త ప్రార్థనలో తగ్గాను, దాన్ని కాస్త బలపరచండి. నా జీవితంలో ఎక్కడో అగ్ని చల్లారింది కనుక కాస్త మీరు అగ్ని చేత మండించబడుతున్నారు, కాస్త మీరు వచ్చి నన్ను మండించండి అని ఒక్కరైనా ఎప్పుడైనా అడిగారా? ఈ యవనస్తుడు గుడారాన్ని విడిచి బయటకు రాలేదు. తండ్రేమో నాకాష్, తండ్రి యొక్క సర్పపు స్వభావం కలిగినటువంటి కుమారుడు గుడారాన్ని అంటి పెట్టుకొని ఉంటే, నీవైతే ఆ గుడారాన్ని విడిచి, దేవుని మందసాన్ని విడిచి, దేవుని వాక్యాన్ని విడిచి అల్లరితో కూడిన ఆటపాటలో తిరుగుతున్నావు కదూ. అందుకే నీ పేరులో ఉన్న శాపం నిన్ను విడిచిపెట్టిపోవట్లేదు. నీ పితరులు కొన్ని మాటలు పలికారు, అవి నీ మీద ఇంకా ఏలుబడి చేస్తున్నాయి. నీ పితరుల యొక్క శాపాలు ఏవో నీ పిల్లల్ని ఎక్కడో వెంటాడుతూనే ఉన్నాయి. నీవు ఇది గమనించాలి. ఈ వాక్యం ఏదో అభూత కల్పనతో కూడిన వాక్యం కాదు. ఇది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఆయన ప్రత్యక్షత. ఇది యెహోషువ గుడారాన్ని విడిచి బయటకు రాలేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు యవనస్తులను అడగని, అమ్మా ఆదివారం అయితే మీరు నిజంగా దేవుని మందిరంలో ఉంటున్నారా? యవనస్తులారా నిజంగా మీరు దేవునితో ఉంటున్నారా? యవనస్తులారా నిజంగా మీరు మోషే యెహోషువ ఏ రీతిగా అయితే ఆ గుడారం ఎదుట నిలబడ్డాడో, ఆ గుడారం దాటి బయటకు రాలేదో, మీరు ఎప్పుడైనా ఆదివారం రోజున దేవుని మందిరాన్ని విడిచి బయటకు వచ్చి రావడం ఎప్పుడైనా జరిగిందా? ఆరాధన జరుగుతుంటే బయట తిరుగుతుంటారు సేవకుల పిల్లలు, క్షమించండి. ఆరాధన జరుగుతుంటే చాలామంది అల్లరితో కూడిన మాటలు మాట్లాడుతుంటారు. సేవకుడు వాక్యం చెప్తుంటే ఇప్పటికీ చాలామంది సెల్ ఫోన్ను తిప్పుతూ ఉంటారు, సెల్ ఫోన్ని ట్రాష్ చేస్తుంటారు. దేవుడు ప్రతిదీ గమనిస్తుంటాడు. అందుకే మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో అది నీవు కోస్తావు. వాట్ యు థింక్ దట్ ఇన్ యువర్ ద మైండ్ యూ షల్ బి రీప్ ఎవ్రీథింగ్. రీప్ అంటే నువ్వు కోస్తావు, ఏది విత్తితే అది కోస్తావు. ఇప్పుడు యెహోషువ రెండవదిగా ఆ గుడారాన్ని విడిచి బయటకు రాలేదు. కొద్ది రోజులకి అందరూ అనుకుంటున్నారు, అరే వాళ్ళ నాన్న నూను, ఇతనేమో యెహోషువ. వాళ్ళ నాన్న స్వభావం ఇతరుల్లో కనబడడం లేదే, ఏదో తేడా ఉంది. వాళ్ళ నాన్న ఇక్కడ సమాచారాన్ని తీసుకెళ్ళి ఐగుప్తులకి చెప్పేవాడు, మనమే ఇతరుని తాపకరమైన సర్పాలు పంపించి కరిపించేశాము. ఇతను మన మీద పగబట్టాల్సింది పోయి మన క్షేమము కొరకు గుడారం దగ్గర కనిపెట్టుకున్నాడేంటి? ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం యొక్క క్షేమం కోసం ఇతడు 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ఏ రీతిగా అయితే సీనాయిలో ఉన్నాడో అదే రీతిగా ఇతను గుడారాన్ని అంటి పెట్టుకున్నాడు ఏంటి?
మార్పు జరిగింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు కదిలించబడుతుంటే, పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు సంధించబడుతుంటే, పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు స్పర్శిస్తుంటే, ఈ రాత్రి నీ యొక్క స్థానం మారాలి. లెట్ మీ చేంజ్ యువర్ మైండ్. ఈ రాత్రి నీ అనుభవంలో కూడా ప్రతి ఒక్కటి మార్చబడాలి. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. ఒక రోజున యెహోషువ దగ్గరికి ప్రజలందరూ వచ్చారు. ప్రజలందరూ వచ్చి, అయ్యా అయ్యా, మమ్మల్ని ఆ సర్వ సమాజంలో నుంచి తాపకరమైన సర్పాలు వచ్చి మమ్మల్ని కరిచేస్తున్నాయి, తాపకరమైన సర్పాలు వచ్చి మమ్మల్ని కరుస్తున్నాయి అని అంటుంటే, ఒకవేళ యెహోషువ బదులు నువ్వు అక్కడుంటే ఏమనుకుంటావంటే, ఆ రోజు నువ్వు మా నాన్నకు చేసావు కాబట్టి మీకు ఈ గతి పట్టింది. మా నాన్నను తీసుకెళ్ళి తాపకరమైనటువంటి విష సర్పాలు పంపించి కరిపించారే, మా నాన్నను తీసుకెళ్ళి, మా నాన్నకు ఒక పేరు పెట్టి, నాకాష్ అని పేరు పెట్టి మా నాన్న తీసుకెళ్ళి మీరు హేయమైనటువంటి వ్యక్తిగా చంపేశారే, మా నాన్న చంపినందుకే దేవుడు ఇప్పుడు మీ మీద ప్రతీకారం చేస్తున్నాడు, చావండి అని అంటాం లేదా? అంటాం. మా నాన్న ఎట్ట గురుగురు ప్రాణం పోయిందో, మా నాన్న ఎట్ట వెలువెల్లాడాడో, ఒక కాదు రెండు కాదు అనేకమైన సర్పాలు మీరు పంపించి మా నాన్న చంపినప్పుడు లేదా నాకు బాధ? మా నాన్న మీరు ఇంతగా చిత్రహింసలు పెట్టి చంపినప్పుడు నా మనసులో బాధ లేదనుకుంటున్నారా? అందుకే మీకు ఈ గతి పట్టింది, పండే సావండే అని అనలేదు. ఆత్మ సంబంధమైన వ్యక్తి గతంలో జరిగిన దాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అందుకే జరిగిన సంగతిని మాటి మాటికి లేవనెత్తువాడు, మిత్రభేదము కలుగు చేస్తాడు. జరిగిపోయిన దానిని గురించి ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో నీ అభిషేకం ఆగిపోతుంది. when the anointing is stop in your life, అభిషేకం ఆగిపోవడానికి కారణం ఏంటంటే గడిచిన దానిని మరలా నీవు పునరుత్థం చేయడు. యెహోషువ జీవితంలో ఎప్పుడైతే ఈ ప్రజలందరూ తాపకరమైన సర్పాలతో కరచి వస్తున్నారో, వెంటనే యెహోషువ పరిగెత్తుకుంటూ మోషే దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అయ్యా, వాళ్ళు ఏంటయ్యా అలా చచ్చిపోతున్నారు, ఏం చేద్దాం ఈ ప్రజల కోసం? ఈ ప్రజలు చచ్చిపోతుంటే నాకు బాధేస్తుంది, వీళ్ళందరూ చచ్చిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అందరూ కూడా నురుగు కుక్కని చచ్చిపోతున్నారు, పిన్నలు పెద్దలందరూ తాపకరమైన సర్పాల చేత, ఆ ఫ్లయింగ్ స్నేక్ చేత చచ్చిపోతున్నారు. వీళ్ళు చచ్చిపోతుంటే మాకు బాధేస్తుంది అయ్యా, ఏదో ఒకటి చెయ్యి. యెహోషువ మనసులో నశించిపోతున్న ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు కానీ వాళ్ళ నాన్నకు జరిగిన శిక్ష గురించి ఆలోచించట్లేదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వాళ్ళకి నాన్నకు జరిగింది గుర్తుపెట్టుకోలేదు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, సర్వ సమాజం గురించి ఆలోచిస్తున్నాడు, సర్వ సమాజం యొక్క క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. వెంటనే యెహోవా దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నువ్వేమీ ఆలోచించద్దు, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అక్కడ పెట్టన్నాడు. ఇత్తడి సర్పాన్ని చేసి అక్కడ పెట్టు అనగానే ఇత్తడి సర్పం చేస్తూ ఉంటే యెహోషువ కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఈ సర్పమే కదా మా నాన్న కరిచింది, ఈ సర్పమే కదా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సేవకునికి ఇది ఒక టర్న్ పాయింట్, ప్రతి సేవకునికి సేవకురాలకి ఇది ఒక టర్న్ పాయింట్, ప్రతి విశ్వాసికి ఇది ఒక టర్న్ పాయింట్. ఈ సర్పమే కదా మా నాన్న చంపేసింది, నాకు తల్లిని తండ్రిని లేకపోవడానికి సర్పమేద కారణము. కానీ ఇప్పుడు ఆ సర్పము ఒక కర్రను చుట్టుకొని అమాంతంగా అలాగా నిలబడి ఉండడం ప్రారంభించింది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఆ తాపకరమైన సర్పాలన్నీ కరిచినప్పుడు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆ ఇత్తడి సర్పం వైపు చూచారు. కరిచిన ప్రతి ఒక్కరూ ఇత్తడి సర్పం వైపు చూడగానే ఉన్నట్టుగుండి వాళ్ళు నురగను ఆ విషాన్ని ఒక్క క్షణంలో అక్కడ కనపడుతున్నటువంటి ఆ ఇత్తడి సర్పమునకు సాదృశ్యమైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వెంటనే హరించి వేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, వెంటనే హరించి వేశాడు. ఇప్పుడు విషపుకు విరుగుడు ఒకటి ఉంది, ఎవరంటే ఇత్తడి సర్పమైన వేలాడుతున్న క్రీస్తు. అందుకే యోహన్నా సువార్త 3వ అధ్యాయం, యోహన్నా సువార్త 3వ అధ్యాయం చదవండి ఒకసారి. యోహన్నా సువార్త 3వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం కొంచెం అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగనే విశ్వసించి ప్రతివాడు
నశింపక యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు ఇప్పుడు మనిషి కుమారుడు ఆ సర్పము ఏ రీతికైతే అక్కడ విరలాడిందో, యేసు కూడా సర్పాన్ని అనగా ఆ శాపాన్ని విరవడానికి ఆయన సిలువలో ప్రత్యక్షమయ్యాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఆ కర్ర మీద సర్పం వెళ్ళి చచ్చిపోయింది. ఇప్పుడు నాకాష్ యొక్క శాపం అంతా క్రీస్తు మీద మోపబడింది. యెహోషువ నూను కుమారుడే, యెహోషువ నాకాష్ యొక్క కుమారుడే. కానీ ఇప్పుడు ఈ సర్పము చేత కరుస్తున్న మనుషుల యొక్క శాపాన్నంతా ఒక్కసారిగా ఆ సర్పం నన్ను ఎప్పుడైతే వాళ్ళు తేరి చూచారో, ఎవరైతే సర్పం వైపు ఆ తేరి చూచారో, నిదానించి చూచారో, వాళ్ళందరూ బతికినట్టుగా వాక్యంలో రాయబడింది. ఈ మాట యోహాను భక్తుడికి అర్థమైంది. ఎవరికి అర్థం కాదు. నోబడీ కెనాట్ ఫైండ్ అవుట్ దిస్ ఆఫ్ గ్రేట్ అండ్ సిమ్టమ్స్. ఎవరికి అర్థం కాలేదు. ఆ ఇత్తడి సర్పం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఇశ్రాయేలు ప్రజలు నశించకూడదని ఇత్తడి సర్పం మీద ఏ రీతికైతే యేసు ప్రభు అక్కడ వేలాడాడో, ఆ అరణ్యంలో కనబడిన ఆ ఇత్తడి సర్పం ఎవరో కాదురా బాబు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. అందరూ సర్పం కరవగానే ఇత్తడి సర్పం వైపు చూడగానే బతికిపోవడం ప్రారంభించారు. అప్పుడు అన్నాడు యోహాను, ఏమన్నాడు తెలుసా అక్కడ, అలాగనే విశ్వసించే ప్రతివాడు నశించకుండా క్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు ఈ రాత్రి మనుష్య కుమారుడు వైపు, యేసు వైపు ప్రతి ఒక్కరూ చూడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. శాపం పోవాలంటే యేసు వైపు చూడాలి. శాపం హరించబడాలంటే యేసు వైపు చూడాలి. నీ జీవితంలో ప్రతి విధమైన కట్లు తెంచబడాలంటే యేసు వైపు చూడాలి. గత కాలంలో వెంబడించిన ప్రతి విధమైన హేయకరమైన శాపాలు నీ జీవితంలో ఈ రాత్రి రద్దు చేయబడాలంటే యేసు వైపు చూడాలి. యెహోషువ కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఆ ఇత్తడి సర్పం మీద సాక్షాత్తు మా నాన్న చేసిన ప్రతి పాపమునకు బదులుగా విరుగుడు అక్కడ కనబడింది. అది యేసులోనే కనబడిందని యెహోషువ కూడా యేసు వైపు చూడగానే అక్కడి నుంచి యెహోషువాని ఒక్కడు కూడా నూను కుమారుడిని పిలవలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఒక్కరు కూడా ఈవెన్ దో ఎనీబడి టు 10 ట్రబిలిటీ ఆఫ్ ద ఇశ్రాయేలీస్, 10 గోత్రాల వారు ఒక్కరు కూడా ధైర్యం చేసి నువ్వు నూను కుమారుడు అని అనలేదు. ఏమన్నారు తెలుసా? మోషేకి నీవు పరిచారకుడు అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి గట్టిగా. ఏమన్నారు? ఇంకా గట్టిగా. మోషేకి పరిచారకుడు, ఒక భక్తుడికి పరిచారకుడుగా మారిపోయాడు. తండ్రి శాపం తొలగిపోయింది. నాకాష్ యొక్క శాపము తన జీవితం నుంచి వెళ్ళిపోయింది. ఒక గొప్ప విడుదల కలిగింది. చూస్తూ ఉండగానే అతడు పరిచారకుడుగా మారిపోయాడు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ నిన్ను వెతుకుతుంది బిడ్డ. నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో, ఎప్పుడైతే యేసును నీ కేంద్ర బిందువుగా మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ యవన జీవితంలో క్రీస్తును నీవు ప్రధానమైనటువంటి రక్షకుడుగా, నీ గురుని యేసయ్య మీద నిలుపుతావో, అప్పుడు నీ జీవితంలో ఒక పరిచారకులుగా నువ్వు మార్చబడతావు. నువ్వు మనుషులకు పరిచారకుడువా, క్రీస్తుకు పరిచారకుడువా? సంఘానికి పరిచారకుడువా, సంఘము లేకుండా పరిచర్య చేస్తున్నావా? జాగ్రత్త. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు. ఇప్పుడు మోషే గురించి దేవుని వాక్యం రాయబడింది. మోషేకి పరిచారకుడు అని రాయబడింది. మోషేకి పరిచారకుడు. చూడండి నాతో పాటు దయచేసి నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వచనం. వాళ్ళకి ఒక మైక్ ఇవ్వండి అన్నయ్య, చదువుతారు. ఒక మైక్ ఇవ్వండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. మైక్ ఇచ్చారంటగా, మైక్ ఉందంటగా మీకు. నిర్గమకాండం 24:13 వచనం చదవన్నయ్య. యెహోషువ లేచిరి, మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. ఇప్పుడు యెహోషువ పేరు ముందు ఏముంది చెప్పండి అందరూ? అతని అనగా మోషేకి పరిచారకుడైన యెహోషువ ఇప్పుడు దేవుని కొండకు ప్రయాణం చేస్తున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు బిడ్డ. ఇప్పుడు నీ పరిచర్య దిశ మారాలంటే కొండ మీదకి ఏ రీతిగా అయితే మోషే ఎక్కుతున్నాడో, నీవు కూడా నీ పరిచర్యలో క్రీస్తును అనుకరించి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువును అనుకరించి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువుని నీ జీవితంలో ఒక ముఖ్యమైన కేంద్ర బిందుగా మార్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువే నీ జీవితంలో అల్టిమేటెడ్ గోల్గా నువ్వు మార్చుకోవాలి.
ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో నీ పేరు ముందు అప్పటి వరకు ఒక పేరుంది. ఆ పేరు ఏంటి? నూను. అప్పుడు దాకా ఏముంది? నూన్. నూన్ అంటే నాకాష్. నాకాష్ సర్పాల కొడుకు అని అర్థం. ఇప్పుడు ఏం చెప్పబడింది? పరిచారకుడైనటువంటి యెహోషువ. నీ పేరు ముందు నీ పితరుల శాపం తీయబడి, నీ జీవితంలో ప్రతి శాపం కొట్టివేయబడి, ఈ రాత్రి దేవుని పరిచారకులుగా ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. ఎక్కడి నుంచి నువ్వు మార్చబడాలని దేవుని ఉద్దేశం. ఎక్కడి నుంచి దేవుని కొరకు ఒక ప్రతిష్టాత్మకమైన జీవితాన్ని నువ్వు జీవించాలనేది దేవుని ఉద్దేశం. దేవుని మనసును నువ్వు ఆలోచన చేస్తే ఈ రాత్రి సంపూర్తిగా నువ్వు దేవుని చేతిలోకి వెళ్తావు. కానీ దేవుని మనసు నీకు అర్థం అవ్వాలి. నీకు ఆశ్చర్యమైన మాట చెప్తారు. ఏ మనుషుల మధ్య అయితే ఈ వ్యక్తిని అందరూ చీకొట్టారు, మీ నాన్న అని అన్నారు, వాళ్ళందరి ఎదుట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంది. ఇశ్రాయేలందరూ తెలుసుకునేటట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి కన్నుల ఎదుట దేవుడు 3వ ఆధిక్యత నీ మనిషికి ఇస్తున్నాడు. నిన్ను గొప్ప చేస్తాడు దేవుడి రాత్రి. ఎందుకంటే నువ్వు యేసు వైపు చూచావు. నీ సర్పం యొక్క శాపము, నీ పితరుల యొక్క శాపము సిలువలో కొట్టివేయబడింది. శాపం అక్కడ హరించి వేయబడింది. వెంటనే నువ్వు పరిచారకుడిగా మార్చబడ్డావు. పరిచారకుడికి ఇప్పుడు దేవుడిచ్చే మొదటి గొప్పతనం ఏంటంటే గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరెవరు ఇక్కడ హీనం కలిగిన బతుకుతున్నారు, ఎవరెవరైతే ఇక్కడ హీనపు జీవితాన్ని జీవిస్తున్నారో, ఎవరెవరైతే చాలాసార్లు అధ్వాన్నమైన స్థితిలో ఉన్నారో, వారందరూ ఈ రాత్రి ఎవరెవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారి కన్నుల ఎదుట యేసయ్య నిన్ను గొప్ప చేయడం ప్రారంభించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. From this day I shall be begun in the sight of all heathens. I will be and exalted. ఈ రాత్రి దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు బిడ్డ. నిన్ను గొప్పవాడుగా చూడాలనుకుంటున్నాడు. సర్వ సమాజమేమో నాకాష్ కుమారుడు అన్నాడు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన వెంటనే, ఆయన వైపు చేరి చూసిన వెంటనే, నిదానించి చూసిన వెంటనే ఇతడు పరిచారకుడుగా మారినట్టు ఈ రాత్రి నీవు కూడా ఒక పరిచారకులుగా దేవుని కోసం జీవించాలి. ఇంకెంతకాలం బతుకుతావు? ఒకరోజు నేను పరిచర్యకి వెళ్తూ ఉంటే ఉన్నట్టుగుండి ఒక వ్యక్తి నాకు ఎదురుపడగానే ఆ వ్యక్తి అన్నాడు, మణిబాబు గారు, మిమ్మల్ని కలవడానికి వచ్చాను, చాలా దూరం నుంచి వచ్చాను, మీతో మాట్లాడాలని వచ్చాను. సరేనండి, ఏం చెప్పండి అన్నాను. ఏం లేదండి, నేను ఒక మంచి కలెక్టరేట్ ఆఫీసర్లో జాబ్ చేస్తున్నాను. నా జాబుకి రిజైన్ చేశాను. ఉన్నపాటు నేను దేవుని సేవకు వచ్చాను. మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్దామని వచ్చాను. చాలా మంచిదండి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నేను అడిగాను, ఎన్నోసార్లు మీరు నాతో చెప్పేవాళ్ళు సేవకు వస్తానని, హఠాత్తుగా ఎలా వచ్చారు అని అంటే, ఏం లేదంటే నాకు పొట్ట ఆపరేషన్, అంటే కడుపులో నాకు ప్రాబ్లం వచ్చింది. అప్లీహం అనేటువంటి ఆ యొక్క గ్రంథిలో నాకు పెద్ద క్యాన్సర్ వచ్చినట్టుగా చెప్పారు. నేను హాస్పిటల్కి వెళ్తే వేలూరు సిఎంసిలో బతకనని చెప్పారు. ఆ స్ట్రక్చర్ మీద నేను తోసుకొని వెళ్తా ఉంటే అప్పుడు ఒక తీర్మానం చేశా, ప్రభువా నన్ను బ్రతికిస్తే నేను ఈ సేవకు వస్తా. చచ్చేదా కొంతమందికి బుద్ధి రాదు. మరలా చెప్తున్నా, చచ్చేదా కొంతమందికి బుద్ధి రాదు. నువ్వు చచ్చిన తర్వాత ఏం సేవ చేస్తావు? నిన్నే నువ్వు చావక ముందే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి ఒక పరిచారకుడైన సేవకుడిగా లేపబడాలి. ఒక పరిచారకుడైన సేవకుడిగా దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించబడాలి. నువ్వు ప్రతిష్ఠించబడకపోతే నీ ద్వారా అనేకమైన ఆత్మలు నశించిపోతాయి. ఏ సర్వ సమాజం అయితే ఒకప్పుడు నిన్ను ద్వేషించిందో ఆ సర్వ సమాజం యొక్క రక్షణ కొరకు ఇప్పుడు నువ్వు సిలువను కనపరచకపోతే, సిలువ వైపు ప్రజలు నడిపించకపోతే నీ పేరులో ఉన్న శాపం పోదురా బిడ్డ. నీ పేరులో ఉన్న శాపం పోదు.
ఇప్పుడు యెహోషువ జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఎవరి కన్నుల ఎదుటైతే ఒకప్పుడు నాకాష్ అని పిలువబడ్డాడో వాళ్ళ కన్నుల ఎదుట ఇప్పుడు యేసయ్య గొప్ప చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఎంతగా 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 గౌరవించారు, ఎంతగా అతను చేశారంటే, యెహోషువ గ్రంథం 4:14 చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఇశ్రాయేల్ అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు చెప్పాలి అన్న. మైక్ తీసుకొని నా మైక్ చూడండి. ప్రైజ్ లార్డ్. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు. ఈ మాట నోట్ చేసుకోవాలి. మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను యెహోషువ బ్రతుకు దినములన్నిటిన అతన్ని గౌరవపరిచిరి. గౌరవం ఇప్పుడు ఎవరిలో ఉంది? యోహాన్ గారు, నీ గౌరవం కలగాలంటే ఎక్కడుంది? దేవుని పరిచర్యలో ఉంది. The people will give the respect to you. It is a very ordinary thing, but God will honor you. Nobody can add the harm to back. దేవుడు నిన్ను కనపరిస్తే ఇక ఏ మనుషుడు నిన్ను ఇంకా తగ్గించలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఇక ఏ మనుషుడు నీ ఆశీర్వాదాన్ని తీసుకోలేడు. దేవుడు నిన్ను దర్శిస్తే ఇక ఏ మనుషుడు నీ జీవితంలో ఎదురుపడి నీతో మాట్లాడలేడు. యెహోషువ అర్థం చేసుకున్నాడు. మోషేని ఎలాగైతే గౌరవించారో ఇప్పుడు యెహోషువను కూడా అలాగే గౌరవిస్తున్నారు. ఈ రాత్రి నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా, నువ్వు గొప్ప చేయడం ప్రారంభించబడాలి. గొప్పవాడు అవ్వాలంటే ఒక రాత్రికి BMW కారు కొనుక్కుంటామని కాదు, ఒక రాత్రికి 3 ఫ్లోర్లు కలిగిన బిల్డింగ్ కడతామని కాదు, ఒక రాత్రికి మణిబాబు గారు అయిపోతామని కాదు. అర్థమవుతుంది నేను చెప్పేది? నీవు మొదట ఆయనకు పరిచర్య చేయాలి. ఎవరికి పరిచర్య? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు నువ్వు పరిచారకుడిగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను దేవుడు గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అది ఒక రాత్రికో 2 రాత్రులకో లేకుంటే నీ జీవితాన్ని బట్టో నీ క్యారెక్టర్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అందుకే వాక్యం రాయబడింది అక్కడ, నాకు చాలా ఇష్టమైన మాట. మోషేని ఎలా గౌరవపరిచారో అందరు యెహోషువను గౌరవపరచడం ప్రారంభించారు. 3వ విషయం చెప్తా. 3వ విషయం నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి ఎక్కడ దాకా వ్యాపించింది అయ్యగారు? ఇండియా అంతా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి. ఇండియా మొత్తము ఈ రాత్రి నా యేసయ్య నీకు కీర్తిని కలుగు చేస్తాడు. కొట్టు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఇండియా గొప్పదా లేకపోతే ఈ మండలం గొప్పదా? ఆమేన్ చెప్పండి. 28 రాష్ట్రాలలో నీ పేరు వినబడడం మంచిదా? భారతదేశంలో నీకు కీర్తి కలగడం మంచిదా? లేకపోతే ఈ మండలంలో కూర్చొని ఈ మండలంలో ప్రజలు, ఈ మండలంలో ఈ గ్రామంలో ప్రజల దగ్గరే నీ కీర్తి ఘనతుంటే సరిపోతుంది అనుకుంటావా? యెహోషువ అంచెలంచెలుగా కీర్తి దేశమంతా వ్యాపించిందండి. ఈ రాత్రి నా యేసయ్య ఉద్దేశం ఏంటి తెలుసా? దేశమంతటా నీకు మంచి పేరును, ఖ్యాతిని కలుగు చేయడానికి ఈ రాత్రి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఎక్కడ నాకాష్ కుమారుడు అనబడ్డాడు, ఎక్కడ సర్పము కుమారుడు అనబడ్డాడు, ఎక్కడైతే మీ నాన్న చెడ్డవాడన్నారో వాళ్ళందరి ఎదుట దాదాపు 12 గోత్రాల వారు యెహోషువ కీర్తిని గురించి మాట్లాడడం ప్రారంభించారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. శాపం పోవాలంటే ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు యెహోషువ చూచినట్టు ఈ రాత్రి నువ్వు యేసు వైపు చూడాలి. నువ్వు పరిచారకుడిగా మారాలి, దేవుని చేత గొప్పవాడవ్వాలి, దేవుని చేత గౌరవం పొందాలి. అంతకంటే ఆయన చేత నీ కీర్తి ఎంత వ్యాపించబడాలంటే ఆయనకు నువ్వు పరిచారకుడై ఉండాలి, ఆయనకు పరిచారకుడై ఉండాలి. ఇవన్నీ యెహోషువ విన్నాడు. యెహోషువ గురించి మోషే విన్నాడు. మోషే ఒకరోజు పిలిచాడు, ఒకసారి రండి అన్న. యెహోషువ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కోరుకుందయ్యా అన్నాడు. ఏముందన్నాడు? చెప్పాలి గట్టిగా. నాకు కోరుకుందయ్యా. ఏంటి కోరిక? ఏం లేదు, నీ చేత్తో అద్భుతాలు చేసావు. కర్ర నీ చేతిలో ఉంటే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. నువ్వు చెయ్యెత్తితే అనేక అద్భుతాలు జరిగాయి. అర్థమైందా? ఆ చేతులు ఒక్కసారి నా మీదుంచు బాబు అన్నాడు. నీ చేతులు ఒక్కసారి నా మీదుంచు. నా చేతుల్లో ఏముందిరా, నా చేతులు ఎందుకు నీకు? అట్ట కాదయ్యా,
కాదయ్యా, ఈ చేతులు మట్టి చేతులు కాదయ్యా, ఇది మహిమ కలిగిన దేవుని యొక్క సన్నిధిని తాకిన చేతులు. అందుకే నా హృదయంలో కోరుకుంది, నా హృదయంలో ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే నీవు నీ 2 చేతులు నా తల మీద ఉంచు చెయ్య, అది నాకు చాలు అన్నాడు. అది నాకు చాలు. అందుకే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మోషే యెహోషువ మీద చేతులు ఉంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడాయను, జ్ఞానాత్మ పూర్ణుడాయను, జ్ఞానాత్మ పూర్ణుడాయను. జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు. జ్ఞానము, ఆత్మ, పరిపూర్ణత 3 ఒకే రోజు మోషే చేతుల్లో నుంచి యెహోషువ జీవితంలోకి వచ్చాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నేని, ఎప్పుడైనా యేసయ్య దగ్గరకు వచ్చి పరిపూర్ణంగా నువ్వు లోబడి నువ్వు దీవించేదాకా నేను వదలనయ్యా అన్నావా? నీ చేతులు నా మీద ఉంచేసయ్యా, నీ మనసును నేను అర్థం చేసుకునేటట్టు నన్ను నడిపించేసయ్యా, నీ చిత్తాన్ని చేసేటట్టు నన్ను నడిపించేసయ్యా, నీ స్వరూప్యత నాలో ఉంచేసయ్యా, నీ మాటలు నాలో ఉంచయ్యా, నీ జ్ఞానాత్మ పూర్ణత నా పరిచర్యకు దయచేయి. అడగడం అని ఆగిపోయారు మనుషులు. నాకు ఇల్లు వేసయ్యా, నాకు 5 లక్షలు వేసయ్యా, నాకు మంచి కారు వేసయ్యా, నాకు మంచి ఏసీ ఒకటి వేసయ్యా, మా చర్చికి ఒక మంచి వ్యాన్ వేసయ్యా. ఒక్కరైనా నాకు జ్ఞానాత్మ పూర్ణత అయ్యా, నాకు అది ఇస్తే చాలయ్యా. చదవండి నా మాట ఏమని రాయబడిందో. ద్వితీయోపదేశకాండం మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద 34వ అధ్యాయం 9వ వచనం. నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోషువ మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక శాపగ్రస్తుడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యేదాకా ఆ గురువు దగ్గర నిలబడ్డాడు. ఎంతమంది సేవకులు రోజు ఆత్మీయ తండ్రి దగ్గర నిలబడ్డారు? ఎంతమంది సేవకులు దేవుని సేవకుడి దగ్గర లోబడి నేర్చుకోవడానికి ఇష్టపడతారు? ఎంతమంది సేవకులు దీనత్వం కలిగి దేవుని కొరకే అంగలారుస్తారు? ఎంతమంది సేవకులు ఈరోజు పరిచర్య నేర్చుకున్నారు? 2 పాటలు వస్తే చాలు వీడికి. 2 పాటలు. అరే బిడ్డా, ఆ రోజుల్లో మేము పరిచర్య చేసేటప్పుడు సేవకులు నిద్రపోయేదాకా వాళ్ళకి మేము పాద పరిచర్య చేసాం. మా పాస్టరమ్మ గారు మహాతల్లి ఎక్కడుందో, ఆమె లెటర్లో పడిపోయింది. ఆమె పేరు మరియమ్మ, మేరీ షకీనా. ఆమె బాత్రూంలో పడిపోయింది. ఆమెకు ఒక 65 సంవత్సరాల వయసు ఉంటుంది. బాత్రూంలో పడిపోతే ఈ యొక్క స్పైనల్ కార్డ్ ఇరిగిపోయింది. మా పాస్టర్ గారికి ఒక లంగ్ లేదు. ఆయన పేరు ఎంపీఎఫ్ దాస్, మన్నార్ ఫకీర్ దాస్. ఆయనకి భయంకరమైన కోపం ఎక్కువ. ఒక లంగ్ లేదు, ఒక లంగ్ తీసేశారు, ఒక ఊపిరితిత్తు లేదు, తీసేశారు, క్యాన్సర్ వచ్చింది. ఆమె బాత్రూంలో పడిపోయింది. పరిచయం చేయడానికి ఒక్క స్త్రీ రావట్లేదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు ఆమె మంచంలోనే ఉంది. ప్రతిరోజు ఆమె దగ్గరికి వెళ్ళి ఆ మంచం కింద ఒక బకెట్ పెట్టేవాడిని. ఆ బకెట్ నిండా ఆమె మలమూత్రాలు పోయిన తర్వాత అది తీసుకెళ్ళి ఆ యొక్క లెటిన్లో పోసి, మళ్ళీ ఆ రోజుల్లో బ్లాక్ పెన్ ఆయిల్ ఉండేది, దాన్ని పోసి ఆ గదంతా శుభ్రం చేసి ఆ మహాతల్లిని తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చొని పెట్టి, మా అమ్మ కంటే ఎక్కువగా ఆమెకి ఇక్కడ వరకు నైటిని వేసి ఆ తల మీద నీళ్లు పోసి తలంతా తుడిచి తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేవాడిని. ఒక్క 6 ఇడ్లీ ఆమె గంట సేపు ఉంటుంది పాస్టర్ గారు, 6 ఇడ్లీ గంట సేపు ఉంటుంది. నరమానుడు ఎవరు ఆమె దగ్గర ఉండలేరు. నేను రాత్రి పరిచయం చేసి వెళ్ళిపోతాను. ఉదయానికి వచ్చేటప్పటికి మలమూత్రాలు పొర్లాడి ఆమె అలాగ దుర్వాసన కలిగి ఉంటుంది. ఒక్కరోజు కూడా మాస్క్ కట్టలేదు అయ్యారు. దేవుని భయం కలిగి చెప్తున్నా, ఒక్కరోజు కూడా మాస్క్ కట్టలేదు. మాస్క్ అంటే తెలియదు. అంకంత పరిచయం చేసినప్పుడు పాస్టర్ గారు ఒకరోజు అన్నారు, అర్ధ గంట లేట్ వచ్చా, చాలా ఇంపార్టెంట్. అర్ధ గంట లేట్ వస్తే టైం ఎంత అని అన్నాడు. పాస్టర్ గారు 10:15 అయిందన్న. ఎప్పుడు రమ్మన్నాను నేను? 9:30 రమ్మన్నావు. మరి నువ్వు ఎప్పుడు వచ్చావు? 10:30కి వచ్చావు. గెట్ అవుట్, నీ సమయం నాకు అవసరం లేదు, పో అని అన్నాడు. పాస్టర్ గారు అంటే గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్, వెళ్ళు అన్నాడు. గెట్ అవుట్ అనే మాట ఎంత భయంకరమైందంటే అంత భయంకరమైంది. నేను వెళ్ళి వాకిట్ అవుతాను, నిలబడ్డా. చర్చి కూడా కాదండోయ్, అదొక బాడుగిల్లు. నజరేయుడైన యేసు నామములో బాడుగిల్లు నువ్వు చర్చి అనుకుంటావా? అనుకో. కానీ మేము అనుకున్నాం.
బాడిగింట్లో నన్ను బయట వెళ్ళిపోమన్నాడు పాస్టర్ గారు. బయట వెళ్ళి అలాగ బయట మొత్తం దగ్గర నిలబడుకున్నా, పంచ దగ్గర నిలబడున్నా. ఒక 15 నిమిషాలకు నా స్నేహితుడు రాజకుమార్ వచ్చాడు. రాజకుమార్ వాడు వచ్చి ఏంటి ఇక్కడ నిలబడున్నావు అన్నాడు. ఏం లేదురా, పాస్టర్ గారు నన్ను బయట వెళ్ళిపోమన్నాడు, పాస్టర్ గారు కోపం వచ్చింది అనగానే నేను పోతాను లోపలికి అని బైబిల్ తీసుకుని లోపలికి పోయాడు. పోగానే పాస్టర్ గారు టైం ఎంత అని అడిగాడు. వాడు పరిచారకుడు నాతో పాటు. టైం ఎంత అని అన్నాడు. టైం 10:30 వస్తుంది పాస్టర్ గారు అన్నాడు. నీ మిగిలిపోయిన సమయం ఎవరికి కావాలా, పో గెట్ అవుట్ అన్నాడు. వాడు వెమ్మటనే ఆ చాప దగ్గర బైబిల్ తీసుకొని సంకలో పెట్టుకొని, ప్లాస్టిక్ పేపర్లో బైబిల్ పెట్టుకొని నేను నా దగ్గరకు వచ్చి, రేయ్ మణిబాబు వెళ్ళిపోదాం బా, ఈ పాస్టర్ కథ ఏందో చూద్దాం రా అన్నాడు. ఏంటి ఆ పాస్టర్ గారి కథ చూసేదంటే, నీకేం తెలుసు, నన్ను గెట్ అవుట్ అంటాడు అతను. అసలు నేను ఓసీ పర్సన్, నేను ఓసీ, నాకు సరిపోయే మాటలు. రాపోదాం ఇంకో చర్చికి పోతారా, అక్కడ డస్క్లు వేస్తున్నారు, ఫ్యాన్లు ఉన్నాయి, చక్కగా మంచి మంచి ఆర్కెస్ట్రా ఉంది. ఎక్కడేముంది అక్కడ కంజరు తప్ప. బక్సింగ్ వాళ్ళు కంజరు కూడా వాయించారు మహానుభావులు, డ్రమ్ము కూడా కొట్టరోళ్ళు. అట్లా చర్చిలో ఉన్నా నేను. వెళ్ళిపోదాం పదా అన్నాడు. నేను అన్నాను, నేను రాను రాజకుమార్, నేను రాను, నేను సంఘాలు మారను, సేవకుని విడిచిపెట్టను, నేను రానన్నా. నువ్వు సిగ్గులేనట్టుకున్నది నీకు, నువ్వు జావు అని చెప్పి వెళ్ళిపోయాడు. నా కళ్ళ ముందే వెళ్ళిపోయాడు. 10:40 అయిపోయింది. మా పాస్టర్ గారు బయట వచ్చారు. బయట రాగానే ఏంటి నిలబడ్డావు, సిగ్గు లేకుండా లోపలికి పో అన్నాడు. అమ్మా, నన్ను లోపలికి రమ్మన్నాడు ఆ సేవకుడు. ఇక నాకు ఆనందమేనని లోపలికి వెళ్ళి పరిగెత్తుకుంటూ పరిచర్య అంతా చేసేసి, ఆ రోజు మందిరానికి కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేసి, చాపలేసి అన్నీ రెడీ చేసి ఆరాధన జరిగింది. ఆరాధన అంతా అయిపోయింది. ఎక్కడ చాపలన్నీ మడతేసి పెడుతున్నా, తిరిగి వెళ్తూ ఉన్నాను. పాస్టర్ గారికి అంత అన్నం పెట్టాను, అయ్యగారికి అంత అన్నం పెట్టాను. తిరిగి వెళ్తుంటే, అరే వెనక్కి రా అన్నాడు. అంటే వెనక్కి రాగానే మోకరించు అన్నాడు. మోకరించగానే ఆయన చేతులు నా తల మీద పెట్టి, వీడిని నీ కొరకై ఒక సాధనంగా ఈ భూమి మీద వాడుకో ప్రభువా అన్నాడు. ఏ టైంలో చేశాడో నాకు తెలియదుగా, నా ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన చేశాడు. లార్డ్, యూ షుడ్ బి యూజ్ హిమ్ అంటిల్ హిస్ లాస్ట్ బ్రీత్. వీడిని వాడుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు. తల్లి కూడా మహిమలోకి వెళ్ళింది. వాళ్ళు మహిమలోకి వెళ్ళేదాకా నేను చర్చిని వదిలిపెట్టి బయటికి రాలేదు. స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని మారలేదు. ఆత్మీయ తండ్రికి వెన్నుపోటు పడవలేదు. ఆత్మీయ తండ్రిని వెన్నుపోటు పొడిచి బతికుండగానే ఏలాడగట్టి, బతికుండగానే చెక్క సిలువ మీద వేసి ఊరేగించలేదు. విక్కిలి గడగడగడగడ ఉనికిపోయి బతికేది. ఎంతమందికి ఉంది ఆ భయం ఈ రోజుల్లో? యెహోషువలాగా ఖ్యాతిని, కీర్తిని సంపాదించడానికి ముందు యెహోషువ అతనికి పరిచారకుడు. నువ్వు ఎప్పుడైనా నీ సంఘంలో పరిచారకుడుగా బతికావా? సేవకుని దగ్గర పరిచారకుడిగా జీవించగలిగావా? సేవకుడి దగ్గర ఎప్పుడైనటువంటి ఒక అభిషేకము అనాయింటింగ్ తన జీవితంలోంచి పరిపూర్ణంగా పొందేంత వరకు నేను అక్కడ ఎదురు చూడాలి అన్న ధ్యాస కరువు అయిపోయింది యవనస్తులకి. చాలా దుఃఖంతో చెప్తున్నాను. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నేను ఈస్ట్ గోదావరిలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళి ఆ రాత్రి నేను అమలాపురం దగ్గర వాకింగ్ చెప్పి అందరికి ప్రార్థన చేస్తుంటే, ఒకడు 2 పిల్లల్ని తీసుకొని, భార్యని తీసుకొని వచ్చి, వందనాలు మణిబాబు అన్నాడు. అరే నువ్వు రాజకుమార్ కదా ఇక్కడున్నావు ఏంటి అని అంటే, నేను బ్యాంకులో అటెండర్ జాబ్ చేస్తున్నా. ఏ బ్యాంకులో? మహీంద్రా బ్యాంకులో నేను అటెండర్ జాబ్ చేస్తున్నా. అవునా? వాడొక మాట అన్నాడు, మణిబాబు ఒక్క తప్పు చేశానురా, నేను ఒక్క తప్పు చేశా. ఆ రోజుగాన 1 గంట నీతో పాటు నుంటే నేను కూడా సేవకుడిని అయిపోయి ఉండేవాడిని. 1 గంట నేను గాను గుమ్మం దగ్గర నిలబడి ఉంటే నా బతుకు మారిపోయి ఉండేదిరా. ఆ బ్యాంకులో నేను టీలు మోస్తుంటే, ఆ బ్యాంకులో నేను వాళ్ళందరూ బెల్లు కొట్టగానే పరిగెడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. మా బ్యాంకు ముందు నీ పోస్టర్లు తెచ్చి అంటిస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి. ఏ మనుషుడైతే ఒకప్పుడు గుమ్మ ముందు నిలబడ్డాడో ఆ వ్యక్తి ఇప్పుడు రక్షణ గురించి నేనున్న ఊర్లో ప్రకటించడానికి వచ్చిన దైవ సేవకుడిగా మారిపోయాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా యేసయ్య ఈరోజు నీ స్థితిని మార్చగలడు, నీ సాక్ష్యాన్ని మార్చగలడు, నీ క్యారెక్టరిస్టిక్ని మార్చగలడు, నీ అభివృద్ధిని మహాభివృద్ధిగా మార్చగలడు. నీకు గౌరవం కావాలన్నా, గొప్పతనం కావాలన్నా, కీర్తి కావాలన్నా ఆయనకు పరిచారకుడై ఉండాలి. నువ్వు
ఆత్మీయ సేవకుడి దగ్గర ఆత్మీయ పాఠం నేర్చుకోవడానికి ఎంతమంది ఇంకా చేతుల నుంచి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతారు? కరువు అయిపోయారు. ఏ టెక్నాలజీ వచ్చింది, మరలా చెప్తున్నా, ఏ టెక్నాలజీ ఇప్పుడు నువ్వు చెప్తే అది చేస్తుంది. రాబోయే రోజుల్లో అది చెప్తే నువ్వు చేసే స్థితికి దిగజారిపోతావు. ఇది సత్యం. ఇప్పుడు నువ్వేం చెప్తే అది నీకు చేసిస్తుంది. రాబోయే రోజుల్లో ఏది చెప్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది చెప్తే అది నువ్వు వినే స్థితిలోకి వస్తావు. కారణం ఏంటంటే ఇక అభిషేకం ఆగిపోతుంది. ఇప్పుడు యెహోషువ మీదకు ఏమొచ్చిందట? జ్ఞానము, ఆత్మ, పరిపూర్ణత. ఇప్పుడు నీ గుండెలు మెచ్చ చేసుకొని చెప్పు, నీ ఆత్మీయ సేవకుడి దగ్గర ఎప్పుడైనా నువ్వు చేతులు దాచి ప్రార్థన చేసుకున్నావా? నిన్నే ఎప్పుడైనా ఒకడు గారడైన సీమోను వచ్చి 1000 రూపాయలు చేతిలో పెట్టి, నీకు వచ్చిన వరాన్ని నాకు ఇచ్చి నా మీద చేతులు పెట్టి ప్రార్థన చేయి అంటే ఏమన్నాడు? నీ హృదయము దేవుని యొద్ద సరిగా లేదు గనుక నీ ధనము నీతో పాటే వస్తుంది పో అన్నాడు. ఆ రోజు నుంచే గారడి సీమోను వాళ్ళ కంటికి కనబడలా. డబ్బుతో కొనాలంటే కొనలేవు అభిషేకాన్ని. కొట్టు చప్పట్లు గట్టిగా. డబ్బుతో కొనలేవు. డబ్బు పెడితే సేవకుడు ఎవరు? చేతుల నుంచి ఆర్డినేషన్ ఇవ్వడానికి. ఇది ఆ రోజు కనబడే ఆర్డినేషన్ కాదు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు రావాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడాలి. ఇప్పుడు ఈ నాకాష్ కుమారుడు జ్ఞానాత్మ పూర్ణుడు అయిపోయాడు. కూర్చోండి అయ్యారు. నాకాష్ కుమారుడికి పెట్టిన ఏంటంట? జ్ఞాన ఆత్మ పూర్ణుడు. ఎలా మారిపోయింది టైటిల్? పేరులేమో నూను, చివరిలో ఏమో జ్ఞానాత్మ పూర్ణుడు. ఈ రాత్రి నీ అభివృద్ధి మహాభివృద్ధి అవుతుందా? నీ అభిషేకం గొప్ప అభిషేకంగా మారుతుందా? నీ ప్రార్థన గొప్ప ప్రార్థనగా మారుతుందా? నీ ధ్యానము గొప్ప ధ్యానంగా మారుతుందా? లేకుంటే ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నావా? నీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. మోషే కాలం వెళ్ళిపోయింది, యెహోషువ ఒక్కడే ఉన్నాడు. ముందుకెళ్తుంటే అందరూ యెహోషువని ఏమన్నారంటే, నువ్వు రక్షకుడు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నారు అందరూ? యు ఆర్ ఎ సాల్వేషన్, నువ్వు రక్షకుడివి. యెహోషువ అన్న మాటకు అర్థం ఏంటంటే, యెహోవాయే నా రక్షకుడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి రక్షకుడుగా మారాడు. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి 1:21 ఇమ్మానుయేలు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనే మాటకు రక్షకుడు. ఆ రక్షకుడేమో ప్రజల కోసం, ఈ రక్షకుడేమో పాపుల కోసం. ఆ రక్షకుడేమో సర్వ సమాజం కోసం, ఈ రక్షకుడేమో నశించిపోతున్న ప్రజల కోసం. అక్కడ యెహోషువ, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు ఒకటి కనబడుతున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు అన్నగారు వస్తారు. అన్న పాస్టర్ గారు, అయ్యా మీరే పాస్టర్ గారు, మీరే పాస్టర్ గారు, మీరు కూడా అయ్యారు. కొంచెం కష్టపడండి దయచేసి, ఏమనుకోకండి. ఇక్కడేమో యెహోషువ ఉన్నాడు, ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క బాగా గమనించండి. ఈ యెహోషువ ఏమో, అక్కడ ఉన్నటువంటి యెహోషువ ఏమో ఒక్కసారిగా ప్రజలందరి రక్షణ కోసం నిలబడ్డాడు. కానీ వాళ్ళు రక్షించబడలా. మరలా పాపం చేస్తూ వచ్చారు. కానీ ఈ భూలోకానికి దిగి వచ్చిన ఈ ఇత్తడి సర్పం మీద వేలాడిన ఈ రక్షకుడు మాత్రం ప్రజలను వారి పాపముల నుంచి విమోచించడానికి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇద్దరు ఒకటే, ఇద్దరికి ఏం పోలికలు తగ్గలేదు. సేమ్ టు సేమ్. ఇదొక మర్మం. ఇట్ ఇస్ ఎ రెవల్యూషన్ ఇన్ దిస్ నైట్. ఇదొక ప్రత్యక్షత. ఈ యెహోషువ రెండోది ఏం చేశాడు చెప్పిన? మోషే వెళ్ళిపోయిన తర్వాత మందసాన్ని మోసుకుంటూ యోర్దాను నది దగ్గరకు వచ్చాడు. ఆమెను చెప్పండి గట్టిగా. చెప్పరే గట్టిగా. అన్నయ్య పేడతండి రమ్మని, తమ్ముని రమ్మని. ఒకసారి పాటల పుస్తకం నుంచి ఒక అద్భుతమైన పాట పాడదాం. నా గుండెల్లో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే.
చప్పట్లు కొడదాం. ఈరోజు అందరూ పాటల పుస్తకం తీసుకొని మీ ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ లార్డ్. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు. ఈ రాత్రి యేసయ్య నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నిజంగా నీ పేరులో ఉన్న శాపాన్ని తొలగించాలనుకుంటున్నాడు. నీ పేరులో ఉన్న ప్రతి విధమైన హేయకరమైన శాపాన్ని తీసివేసి నిన్ను ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడు. ఎక్కువ పెట్టు. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. యేసయ్య ఈ రాత్రి నీ ఎదుగు రాబోతున్నాడు. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా జీవము నీవే. ఈ రాత్రి యేసయ్య నిన్ను దీవించాలని, నీ నామాన్ని గొప్ప చేయాలని, నిన్ను ఒక నాయకుడుగా మార్చాలని, నీ పేరులో ఉన్న ప్రతి శాపాన్ని తొలగించాలని, ఇతడి సర్పం మీద యేసుక్రీస్తు ప్రభుని పేరు చూచిన వారు బ్రతికినట్టే ఈ రాత్రి యేసయ్యను చూడాలి. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. యేసయ్యా, నీ ఆదరణ లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేనయ్యా. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ ఓడిలు నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ ఓడిలు నా కన్నీరంతా మరచాను. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే.
నా జీవము నీవే. యెహోషువ జీవితంలో యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి చెప్పాలి గట్టిగా. చెప్పే కదా మీరు ఒక ప్రత్యక్షత వెళ్తారు ఈరోజుని. యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. భుజానేమో మందసం ఉంది, లేవీలేమో నడుస్తున్నారు. యోర్దాను అడుగు పెట్టగానే మొదట ఇతడు కానాన్లోకి వెళ్ళడానికి అడ్డగించింది ఏంటంటే యోర్దాను. మృతమైనది ఏదో నిన్ను అడ్డగిస్తుంటుంది బిడ్డ. మృతమైనటువంటి పాపం ఏదో నిన్ను వెంబడిస్తుంటుంది. దాన్ని ఈరోజు నువ్వు జయించాలంటే వాక్యం అనే మందసము నీ భుజము మీద ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వాక్యం అనే మందసం ఎప్పుడైతే నీ భుజము మీద ఉంటుందో, యాజకుల యొక్క అరికాలు యోర్దాను తాకగానే యోర్దాను 2 పాయలుగా నిలిచిపోయింది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. భుజం మీద వాక్యం ఉంటే అరికాల్లో అభిషేకం విడుదలవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. భుజం మీద వాక్యం ఉంటే, గుండెల్లో వాక్యం ఉంటే అరికాల్లో అభిషేకం ఉంటుంది. అందుకే యెహోషువ నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. ఇప్పుడు అడుగు పెట్టే స్థలం అంతా ఎందుకు తన సొంతం అయిపోయింది? వాక్యమైన దేవుడు తన గుండెల్లో ఉన్నాడు. అర్థమవుతుంది నేను చెప్తుంది. ఇప్పుడు మందసాన్ని మోసుకొని యోర్దాన్ దగ్గరికి వచ్చాడు. ప్రజలందరూ కూడా యోర్దాన్ దాటుకొని బయటకు వచ్చారు. వాగ్దానానికి వెళ్ళాలకు ముందు వీళ్ళు యోర్దాను దాటారు. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు కూడా, అంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 17 వచనం. మీరు బైబిల్ బాగా చదువుంటారుగా, నేను మీకు చెప్పాను చూడండి కదా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17 వచనంలో, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17 వచనంలో యోర్దాను దగ్గర రాగానే అద్భుతం జరిగింది. చదువు అన్నయ్య ఒకసారి 3:17. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలలో స్థిరముగా నిలబడ్డారు. ఆరిన నేలలో నడిచారు. ఇతడు హృదయంలో వాక్యము, అరికాల్లో అభిషేకము యోర్దాను దారిచ్చి బయటికి తీసుకొచ్చింది. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. మరి గట్టిగా ఏడిస్తే హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. 4వసారి గట్టిగా హల్లెలూయా. 5వసారి హల్లెలూయా. 6వసారి గట్టిగా హల్లెలూయా. ఇంకేడోసారి చూడాలి హల్లెలూయా. ఇప్పుడు కొట్టండి ఏసీ గడికి చప్పట్లు. ఇప్పుడు శత్రువు వెళ్ళిపోయి ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు అభిషేకం ఎక్కడుంది? యోర్దాను దగ్గరికి రాగానే 2 పాయలుగా మారిపోయి ఆరిన నేల మీద నడిచారు. యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, అనగా 13 నుంచి 17 వచనాల్లో ఆయన కూడా యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పరే, ఇంకోసారి చెప్పరే. యెహోషువ ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? అబ్బా, ఇద్దరికి దగ్గరగా పోలికలు కనబడుతున్నాయి మనకు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యోర్దాను దగ్గరకు రాగానే ప్రజలందరూ రక్షణ కోసం అక్కడ బాప్తీసం తీసుకుంటుంటే యోహాను చేతిలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోర్దానులో బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి అక్కడి నుంచి ఒక గొప్ప ఉజ్జీవమైన పరిచర్య ప్రారంభించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇక్కడ ఏ రీతిగా అయితే ఆరిన నేలలో నడిచారో, యేసుక్రీస్తు ప్రభు నడిచిన చోటెల్లా జీవపు వెలుగు విస్తరించడం ప్రారంభించింది. ఈ మనుషుడు యోర్దాను దగ్గరకు వచ్చినట్టే యేసయ్య కూడా యోర్దాను దగ్గరకు వచ్చాడు. ఈ మనుషుడి పేరులో రక్షకుడు అయి ఉన్నట్టే యేసుక్రీస్తు ప్రభు కూడా రక్షకుడుగా వచ్చాడు. ఈ మనుషుడు కూడా సర్వ సమాజాన్ని ఏ రీతిగా అయితే క్షమించి ఇతడి సర్పాన్ని చూడమన్నాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా సకల మానవుల యొక్క పాపాన్ని క్షమించి యేసుక్రీస్తు ప్రభుని నా వైపు చూడమని చెప్పాడు. 3వ విషయం చెప్తాను. మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. మీరు చెప్తానే ఉండాలి ఈరోజు. హల్లెలూయా. అనుకున్న వాళ్ళు హల్లెలూయా. చేతులు గట్టిగా టూపట్టి పక్కన వాళ్ళు ఒకసారి తట్టండి. కై కూడా ఉరుమాడు సూరంగమ్మ పక్కన తట్టి చెప్పండి. మనం ఈరోజు ఒక అభిషేకాన్ని పొందుకొని వెళ్ళబోతున్నాం. ఆమేన్. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం తీసుకొస్తే
మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేల్ని కానానికి నడిపించలేకపోయింది. కానీ ఆ ధర్మశాస్త్రము యెహోషువ గుండెల్లో ఉండుట చేత ఆ యొక్క ప్రజలందరినీ యెహోషువ, కాలేబు కానానులోకి తీసుకెళ్ళి పెట్టాడు. స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా. ఇప్పుడు మోషే యొక్క ధర్మశాస్త్రము ఇతనికి ఇవ్వబడింది. కానీ ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకొని ప్రజల్ని కానాను దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు, అంతే, ఇంకేం చేయలే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో తెలిసిన? చదవండి నాతో పాటు, చదవండి ఒకసారి గట్టిగా నాతో పాటు చదవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8:3 శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరాకారంగా పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి ధర్మశాస్త్రాన్ని యావత్తు క్రీస్తులో నెరవేర్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అంటే మోషే ఇక యెహోషువ ప్రజలను ధర్మశాస్త్రం చేత ఆ యొక్క కానాను వరకు నడిపించాడే కానీ ఆ తర్వాత ఏం చేయలేకపోయాడు. కానీ యేసయ్య అయితే ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని నెరవేర్చి ప్రజలను పరలోకానికి చేర్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇక్కడేమో ధర్మశాస్త్రం పొందిన వ్యక్తి ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడే కానీ ఆ ధర్మశాస్త్రం కలిగిన నీతి యావత్తు, దేవుని చిత్తం యావత్తు క్రీస్తు మీద మాత్రమే నెరవేరింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క శిక్ష యావత్తు క్రీస్తు అనుభవించాడు. ధర్మశాస్త్రం యొక్క నీతి యావత్తు ఆయన మీద విధించబడింది. పాప శరీరాకారముగా ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి నీతి నియమాలన్నీ క్రీస్తు యొక్క శిలువ ద్వారా కొట్టివేయబడి ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడమే కాదు, రద్దుపరిచి ఆ ధర్మశాస్త్రములను కంటే దేవుని యొక్క నీతి ద్వారా ప్రజలను పరలోకాన్ని చేర్చడానికి యేసయ్య ముందుకు వచ్చాడు. స్తోత్రం కలుగుడుగాక. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇంకొక మాట చెప్పున, చెప్పంటారా వద్దంటారా? చెప్పండి గట్టిగా. ఈ యెహోషువ ప్రజలందరినీ తీసుకెళ్ళి వాగ్దాన భూమిలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు అయ్యగారు? పెట్టిన వాళ్ళు ఒక్కడన్నా ఉన్నారా? ఎందుకు లేరండి మణిబాబు గారు, భలేవాళ్ళు మీరు. వాళ్ళని అంత దూరం ఎక్కడ ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చి వాగ్దాన భూమిలో తీసుకెళ్ళి కట్టని ఇళ్లల్లో, నాటని చెట్లల్లో, అలా తవ్వని బావుల్ని వారికి ఇచ్చి ఆ కనాలీని, హిత్తీల్ని పాలద్రోలి వాళ్ళందరికీ వాగ్దాన భూమిలో స్వాస్థ్యాన్ని 12 గోత్రాలకి 12 భూభాగాలు పంచిన మహా గొప్ప వ్యక్తి. ఒక్కడ కూడా భూభాగంలో లేడు. ఒక్కసారి బబులోనికి చెరపట్టుకొని వెళ్ళారు. రెండవసారి అష్షూరు సైన్యం చేత చెరపట్టబడ్డారు. మూడవసారి నెబుకద్నెజరు చేత పట్టబడ్డారు. వాగ్దాన భూమిలో ఉన్న అభిషేకాన్ని, వాగ్దానాల భూమిలో ఉన్నటువంటి విశ్రాంతిని నిజంగా ప్రజలు పొందలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఏ వ్యక్తులైతే వాగ్దాన భూమిని అర్థం చేసుకోలేకపోయారో ఆ వ్యక్తులను నూతన భూమిలోకి, నూతన ఆకాశంలోకి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఎక్కడ చేర్చిన వ్యక్తి ఏమో నిరర్ధకంగా నిలబడిపోయాడు. ఇక్కడ వచ్చిన నజరుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమేమో ఆ నిత్యత్వపు వాగ్దాన భూమిలోకి, ఆ నిత్యత్వపు నూతన ఆకాశంలోకి, నూతన యెరూషలేముకి తన ప్రజలను తన స్వరక్తం చేత వారిని విలువ పెట్టుకొని వారిని తీసుకువెళ్ళడానికి ఒక్క మాట అన్నాడు, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా నేను వచ్చి మిమ్మలను నా యొద్దకు తీసుకొని పోతాను. ఆ వ్యక్తి తీసుకొని వెళ్ళలేకపోయాడు, తీసుకెళ్ళగలిగాడు. ప్రజలు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయారు, తప్పిదోలు పడ్డారు. 70 సంవత్సరాలు అష్షూరు యొక్క బానిసత్వంలోకి మళ్ళా వెళ్ళిపోయారు. మళ్ళా నెబుకద్నెజరు బానిసలు వెళ్ళిపోయారు. మళ్ళా అమాలేకలే బానిసత్వంలో వెళ్ళిపోయారు. మళ్ళా కనానుల చేత న్యాయాధిపతి కాలంలో చెదరగొట్టబడ్డారు. కానీ యేసయ్య రక్తము చేత కడగబడిన వాళ్ళు ఒక్కసారి కూడా చెదరగొట్టబడలేదు. ఒక్కసారి కూడా చెదరగొట్టబడలేదు. ఒక్కసారి కూడా చల్లా చెదురు కాలేదు. ఒక్కసారి కూడా విసర్జించబడలేదు. ఒక్కసారి కూడా వారు వెనుకకు తిరుగు రాలేదు. ఒక్కసారి కూడా వెనక్కి రాలేదు. చివరిగా చెప్తా, గొప్పగా అండర్లైన్ చేసుకోండి.
ఈ వ్యక్తి ఎక్కడ కనబడ్డాడు? హెబ్రీయులు రాసిన పత్రిక, థ్యాంక్ యూ జీసస్, 4వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ వారికి అన్న మీరు మైక్ తీసుకొని చదవండి అన్న. మీరు యెహోషువ వారికి విశ్రాంతి కలుగ చేసిన ఎడల, వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల, ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. ఏనా తండ్రి అయిన దేవుడు ఇంకొక దినముందని చెప్పాడు. విశ్రాంతి ఏమో యెహోషువ ద్వారా ఇచ్చిందని మీరు అనుకుంటున్నారు. అది నిజమైన విశ్రాంతి కాదు. నిజమైన విశ్రాంతి యెహోషువ వల్ల కలగలేదని హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. కొంతమంది అంటుంటారు, నేను ఆ బైబిల్ చదివినా, ఈ బైబిల్ చదివినా, ఫలానా బైబిల్ చదివినారని. ఇది నువ్వు ఏ బైబిల్ అయినా చదువు, ఏ కంకార్డెన్స్ అయినా చదువు, మళ్ళా చదువునే ఒకసారి మళ్ళీ. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల, యెహోషువ ఇశ్రాయేలుకు విశ్రాంతి కలుగజేసిన ఎడల, ఆ తరువాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోవును. తండ్రి అయిన దేవుడు ఇంకొక విశ్రాంతి ఉందని చెప్పకపోయి ఉండే. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలబడి ఇంకా ఉంది. ఆ విశ్రాంతి ఎవరి దగ్గర ఉందంటే మత్తయి రాసిన వార్త 11వ అధ్యాయం 8వ వచనంలో, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కొట్టు చప్పట్లు గట్టిగా. నిజమైన విశ్రాంతి యేసుక్రీస్తులో ఉంది. పాపికి రక్షణ యేసుక్రీస్తులో ఉంది. నిజమైన నెమ్మది సమాధానము యేసుక్రీస్తులో ఉంది. యెహోషువ విశ్రాంతి ఇవ్వలేకపోయాడు కానీ, విశ్రాంతి గురించి మాట్లాడాడు కానీ, విశ్రాంతి భూమిలోకి చేర్చాడు కానీ, నిజమైన విశ్రాంతిని ఇవ్వలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం నిజమైన విశ్రాంతినిచ్చి, మనిషికి రక్షణ ఇచ్చి, మనిషి జీవితంలో పాపాన్ని కొట్టివేసి, మనిషి జీవితంలో శాపాన్ని కొట్టివేసి, మనిషి జీవితంలో పేరుకుపోయినటువంటి రకరకాల శాపాల యొక్క పర్వాన్ని సంపూర్తిగా ఆయన రక్తంతో కొట్టివేసి ఈ రాత్రి నేను జ్ఞానాత్మపూర్ణుడు చేయగలిగిన శక్తి ఒక యేసయ్యలోనే ఉంది. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసయ్యలోనే ఉంది. 110 సంవత్సరాల తరువాత, 110 సంవత్సరాల తర్వాత ఒక్క మాట చదువుతారా? ఓపీ బట్టి చదవండి, ఒక్క మాట చదవండి. 110 సంవత్సరాలు అంటే 34వ అధ్యాయంలోకి ఒక్కసారి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. ఇప్పుడు యెహోషువ 24:29 చదవండి ఒకసారి. 24:29. యెహోషువ 24:29. యెహోషువ 24:29. నేను చదువుతాను చూడండి ఒకసారి, నేను నోట్ చేసుకున్నాను. యెహోషువ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును, ఈ మాట గట్టి చదువుతారా, యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరాలు వయసు గలవాడై మృతి పొందాడు. అతని పేరు ముందు ఏముంది సార్? యెహోవాకు దాసుడు. యెహోవా దాసుడుగా మిగిలిపోయాడు. ఒకప్పుడు నాకాష్ కుమారుడు, ఒకప్పుడు సర్పపు కుమారుడు, యెహోవాకు పరిచారకుడుగా మారి చనిపోయేటప్పుడు తన పేరును దేవుడు మార్చి యెహోవాకు దాసుడుగా దేవుడు అతన్ని బతికించుకొని తీసుకువెళ్ళాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యెహోవాకు దాసుడుగా మారిపోయాడు. యెహోవాకు దాసుడుగా మారాడు. ఇప్పుడు తన జీవితం మారింది, తన స్థానం మారింది, తన శాపం కూడా కొట్టివేయబడింది. తన జీవితంలో కొన్ని సంవత్సరాలు పేరుకుపోయిన శాపమంతా దేవుడు కొట్టివేసి యెహోవాకు దాసుడు అని దేవుడే పలికాడు. నువ్వు ఎవరికి దాసుడుగా చనిపోతావు మణిబాబు?
ఇంత పరిచయం చేస్తున్న నీవు మనుషులకు దాసుడువా దేవునికి దాసుడువా అని అడిగితే నాకు భయం వేస్తుంది చాలాసార్లు. దేవునికి దాసుడుగా నువ్వు చనిపోవాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని దాసుడుగా నీ సమాధి ముందు రాయాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని దాసుడుగా దేవుని దాసురాలుగా ఈ భూలోకంలో వెళ్ళేటప్పుడు నీ గురించి ఒక సాక్ష్యం పొందాలన్నది దేవుని ఉద్దేశం. ఇది నీకు అర్థం కానీయకుండా నీ పితరుల యొక్క శాపం నాకాష్ యొక్క కుమారుడుగా నువ్వు మిగిలిపోవాలని శాతాను అనుకుంటుంటే, నా యేసయ్య మాత్రం నీ కొరకు ఈ రాత్రి నిన్ను దాసుడుగా మార్చి ఇక్కడి నుంచి అభిషేకించి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. కొట్టు చాపట్ల గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వు దాసుడుగా మారాలి. దేవుని దాసుడుగా దేవుని దాసురాలుగా నువ్వు మార్చబడాలి. Let me change your mind in this time. You are the servant of the Lord. You are the servant of the Lord. దేవుని దాసుడుగా మారిపోవాలి బిడ్డ. నువ్వు దేవుని సేవకుడిగా మిగిలిపోవాలి. నువ్వు దేవుని యొక్క సువార్థికుడిగా మిగిలిపోవాలి. పరిచర్యకు రాకుండా ఇంకా వెనకడుగు వేస్తున్నావు. సమయం ఉందని జాప్యం చేస్తున్నావు. ఇంకా ఆయుష్ ఉందని ఆటాడుతున్నావు. ఇంకా నటించగలుగుతాను, సంపాదించగలుగుతున్నావు. జాగ్రత్త. ఈ రాత్రి నీది మాత్రమే, రేపు నీది కాదు. ఈ రాత్రి యేసయ్యని ప్రేమించి చెప్తున్నాడు. యెహోషువ ఒక్క తీర్మానం చేశాడు, నా తండ్రిని ఎక్కడైతే నన్ను నూను కుమారుడు అన్నారో వాళ్ళ ముందు నేను యెహోవా దాసుడుగా చచ్చిపోతే చాలు, అట్టాటు వరమి అని ఆ గుడారాన్ని దాటి రాకపోవడానికి కారణము ఆ రోజు మొరపెట్టుకున్న మొరే ఇతని కడవరి మహిమను దేవుడు తీసుకొచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ గుడారం దగ్గర బ్రతిమలాడింది అదే. 40 రాత్రులు 40 పగళ్ళు ఆ గుడారం దాటి ఎందుకు రాలేదంటే, నా బ్రతుకును కాస్త మార్చయ్యా, నా ముగింపును మహిమ గుంచయ్యా. కార్యారంభం కంటే కార్యాంతం మేలయ్యా. నా బతుకు కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నేను ఆరంభం బాగానే ఉంది, ముగింపు ఎలా ఉందో నాకు తెలియదని అనద్ది రాత్రి. నీ ముగింపు కూడా యేసయ్య యెహోవా దాసుడుగా నేను అభిషేకించబోతున్నాడు. నీ ముగింపు కూడా దేవుడు మహిమకరంగా చేయబోతున్నాడు. నీ ముగింపు కూడా దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు. నీ ముగింపు కూడా దేవుడు ఒక ఆశీర్వాదకరంగా ముగించబోతున్నాడు. భయపడకో. నూను కుమారుడు యెహోవా పరిచారకుడయ్యాడు, యెహోవా దాసుడుగా మారాడు, జ్ఞానాత్మ పూర్ణుడుగా మిగిలిపోయాడు. లేచి నిలబడదాం. నువ్వెలా మారుతావు? నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు? ఎలా బ్రతకాలనుకుంటున్నావు? ఎలా బ్రతికి నీ జీవితాన్ని ఈ లోకంలో ముగించాలనుకుంటున్నావు? నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా యేసయ్యా, నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో యేసయ్యా, నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా యేసయ్యని నీ రాత్రి అభిషేకించాలనుకుంటున్నాడు.
నీ పేరులో ఉన్న శాపం పోతుంది. ఇప్పుడు దాకా నువ్వు పరిచారకుడుగా మారలేకపోయావు. ఈ రాత్రి నువ్వు మంచి పరిచారకుడుగా మార్చబడబోతున్నావు. యెహోవా సేవకుడుగా నువ్వు మిగలాలని, యెహోవా సేవకురాలకు మిగలాలని నీ కొరకు దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఓ రాలాబా రికరాలాబా, నువ్వు జ్ఞానాత్మ పూర్ణుడుగా మార్చబడాలి. ఇదిగో దేవుని ఆత్మ ఈ రాత్రి నీ మీదకు దిగి రాబోతుంది. నూను కుమారుడు మారినట్టు యేసయ్యా నన్నావరించిన అభిషేకమా, నన్ను మండించుచున్నా అగ్ని అభిషేకమా, నన్ను ఆవరించువాడా నీవే. ఉరాలవారి వనమరి కరదరలవా, దురాలవారి వననమ శబలవా, దురాలవా కరదరలవా, దురానమ శబలవా. యేసయ్యా, యేసా. ఇదిగో ఇదిగో దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఒక ప్రవాహం వల్ల నీ మీదకి రాబోతుంది. యేసయ్యా, దురాలవారి బాల కరదరలవా. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నీ ఆరంభంలోనే ఉంది నీ ముగింపు మహిమకరంగా మార్చగలిగిన శక్తి యేసయ్యలోనే ఉంది, యేసయ్యలోనే ఉంది. యేసయ్యా, ఓ రబ్బా బాబా కరదరలవా బాబా, దురాలవారి అందరనమమ. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, భయపడకము, నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నాను, నీ కుడి చేయి నేను పట్టుకొని ఉన్నాను. నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూచింది, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ రాత్రి నేను బాగు చేసి అభిషేకించబోతున్నాను. ఈ యేసయ్యా ఉరానమ షబబబకరా, ఉరాలవారి అందరినమ షబబకరా దరలవ. థాంక్ యూ లార్డ్. నీ జీవితంలో పేరుకుపోయిన ప్రతి పర్వతాల లాంటి శాపాలు ఈ రాత్రి చదును భూమిగా మార్చబడ్డాయి. ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో చదును భూమిగా మార్చబడ్డాయి. ఏ ప్రజల మధ్య అయితే యెహోషువ నాకాష్ కుమారుడుగా పిలువబడ్డాడో, ఏ ప్రజల మధ్య అయితే నూను కుమారుడుగా పిలువబడ్డాడో, యెహోవా దాసుడుగా చివరికి ముగించాడు. నువ్వు ఏ శాపంతో నీ జీవితంలో ఆరంభించబడిందో, ఈ రాత్రి నీ ముగింపును మహిమకరముగా చేయగలిగిన శక్తి యేసయ్య రక్తములోనే ఉన్నదే. నోరు తెరిచి ప్రార్థించండి. యేసయ్య, ఈ రాత్రి నన్ను